చలిగా ఇక్కడ పెట్టు పెట్టుమా కదిలించకూడదు ట్యాబ్ అక్కడ పెట్టుకో చూసుకోపో పోయి దగ్గర ఎందుకు ఈరోజైతే సింపుల్గా అయిపోవాలి ఎందుకంటే ఇంకా అవన్నీ సెట్ చేయాలి కాబట్టి సింపుల్గా టమాటా పప్పు వైట్ రైస్ అయితే ఈవినింగ్ అయితే ఇంకా చికెన్ ఫ్రై ఒకటి చేద్దాం అనుకుంటున్నాను దానికోసం అయితే ఫ్రీజర్లో పెట్టాను చికెన్ ఫ్రీజర్లో పెట్టిన తీసి ఇప్పుడే వాటర్ పోసి ఇలా పెట్టాను ఇదైతే ఇంకొంచెం అంతా సెట్ అయిన తర్వాత అయితే చేయాలి ఇంకా ప్రిపరేషన్ కోసం అయితే ఇల్లంతా ఇలా చేస్తున్నాము ఇంకా సగం ప్రాసెస్లో ఉంది మొత్తం ఈ రూమ్లో సెట్ చేస్తున్నాను మొత్తం ఇట్లా రెడీ చేసి పెట్టాను ఇంకొచ్చి ప్రిపేర్ చేయాలి మొత్తం అదే ఇక్కడ అనుకో మొత్తం పగలగొట్టి ఇంకా పాడు చేస్తారని చెప్పి అక్కడ పెట్టేశాను ఇంకా కొంత ఉంది చేయాల్సింది చేసేసి ముందు మా పిల్లలకైతే ఫుడ్ పెట్టాలి అది పెట్టేసి ఇంకా మొత్తం ప్రిపేర్ అయితే చేస్తాను చెప్పు సూపరా ఇలా అయితే అరేంజ్ చేశాను ఇగో ఇదంతా నేనే ప్రిపేర్ చేశాను నేనైతే ఇప్పటివరకు కష్టపడి అయితే చేశాను అయితే స్నానం చేసి రెడీ అయ్యాము చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది మా జిన్ను చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యాడు హాయ్ చెప్పు హ్యాపీ బర్త్డే టు యూ డాడీ కేక్ అయితే నిన్నే ఆర్డర్ పెట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను క్యాండిల్స్ తెచ్చాను ఫ్రై అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా 5 minutes 10 minutesలో అయిపోతుంది అంటే ఈ గ్రేవీ అంతా కొంచెం దగ్గరికి వచ్చిన వరకు ఉంటే అయిపోద్ది అన్ని మసాలాలు కొత్తిమీర కూడా వేసేసాను ఇక్కడైతే టీ పెట్టుకున్నాను తాగేసి మా పిల్లలకి ఫుడ్ తినిపిస్తే ఈరోజు అయితే వర్క్ అయితే అయిపోయినట్టే ఇంకా మా హస్బెండ్ కోసం అయితే వెయిట్ చేయాలి పిల్లలకైతే ఫుడ్ పెడుతున్నాను చికెన్ పెడుతున్నా ఆగు ఒక నిమిషం ఇదిగో అయిపోయింది ఫుడ్ అయితే పెట్టడం అయిపోయింది ఇంకా బ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్లో అయితే కంటిన్యూ చేస్తాను ఇక్కడితో బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది బాయ్ అండి